శాసనసభలు పార్లమెంటుల్లో కూడా మహిళా రిజర్వేషన్లు తీసుకురాబోతున్నటువంటి రోజు, దానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్న రోజు. అసలు సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఇప్పటికీ మహిళా రిజర్వేషన్లు అమలైన స్థానిక సంస్థల్లో ఆ మహిళలు సరిగ్గా హక్కు వినియోగించుకుంటున్నారా? లేదు. ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలో స్వతంత్రంగా ఉంటున్నటువంటి వాళ్ళు, నాయకురాళ్ళు ఒక 30% ఉంటారు. మిగతా 70% మంది మహిళలను ముందు పెట్టి వెనకాలంతా భర్తలో తండ్రిలో నడిపించేటటువంటి. ఇలాంటి దశలో మహిళలకి తాము ప్రజల చేత ఎన్నికైనప్పుడు అధికారాలు వినియోగించుకోవాలంటే అడ్డొచ్చే భర్తల మీద పెనాల్టీ వేసేటటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దాంతోపాటు కేంద్రం ఏం చెప్తోందయ్యా అంటే, వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వాలి. మహిళలకి వాళ్ళకున్న హక్కులు ఏంటంటే, మహిళల హక్కులని కాదు ఇక్కడ, ప్రజాప్రతినిధులు వాళ్ళకున్న హక్కులు ఏంటి, ఎలాగా దాన్ని ఆచరణలో పెట్టాలి అన్నట్టు. వాస్తవంగా వాళ్ళకి ఏం తెలియట్లా. చివరికి మహిళలు ఎన్నికైన చోట ఒకటి భర్తో తండ్రో లేకపోతే కనుక పార్టీ నాయకుడు చెప్పినట్టు నడుస్తుంది. అందుకనినే మహిళలు అడుగు పెట్టాక బాగుపడాల్సినటువంటి స్థానిక సంస్థలు మరింతగా దెబ్బతిన్నాయి కానీ ప్రయోజనకరంగా మారలేదు. ఇప్పుడు దాన్ని నిజమైన రూట్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రారంభిస్తున్నారు.